నెల 12వ తారీఖు అత్యంత శక్తివంతమైనటువంటి రోజు. మన జీవితాన్ని మలుపు తిప్పేటువంటి రోజు. జాతకపరమైనటువంటి అనేక రకాలైనటువంటి దోషాదులతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకి విముక్తి లభించేటువంటి రోజు. జాతక దోషాలని లేదా కర్మ సంబంధమైనటువంటి దోషాలను సైతం తొలగించగలిగేటువంటి రుద్రాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు ఈ భూలోకం మీద అవతారాన్ని ప్రారంభించినటువంటి రోజు హనుమత్ జయంతిగా చెప్తారు. ఈ హనుమత్ జయంతి రోజున ఎవరైతే హనుమాన్ పంచవక్త్ర వ్రతాన్ని చేస్తారో, అనగా ఈ దశమి తిథిన మొదలుపెట్టి అమావాస్య వరకు ఉండేటువంటి 5 రోజుల పాటు ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటుంది. కలియుగంలో శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి దైవాల్లో దత్తాత్రేయ స్వామి వారు, ఆంజనేయ స్వామి వారిని ప్రత్యేకించి చెప్తారు. చాలా మందికి సందేహం ఉంటుంది, హనుమత్ జయంతి అనేక రకాలుగా జరుపుతూ ఉంటారు కదా, ఏది ప్రామాణికం అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. పరాశర సంహితలో చెప్పినటువంటి విధానంలో వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి రోజున ఆంజనేయ స్వామి వారు అవతార స్వీకారం చేశారు, భూమి మీద ఆవిర్భవించారు. ఇక్కడికి 5వ రోజు అంటే పుట్టిన తర్వాత 5వ రోజు అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉండగా ఈయన సూర్యుణ్ణి ఒక పండుగ భావించి సూర్యమండలానికి ఎగిరి ఆ సూర్యుణ్ణి మింగబోతూ ఉన్నటువంటి రాహువుని సైతం ఒక తన్ని రాహువు పారిపోయేలా చేసి సూర్యుడిని మింగేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి కాల ప్రమాణాలు, యుగ ప్రమాణాలను బట్టి పరాశర సంహితలో చెప్పినటువంటి విధానంలో ఈ వైశాఖ కృష్ణపక్ష దశమి తిథియే ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదినంగా మనం భావించవచ్చును. ఎవరైతే ఈ దశమి తిథిని ప్రారంభం చేసి అమావాస్య వరకు 5 రోజుల పాటు ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రాలని లేదు మరీ ముఖ్యంగా సుందరాకాండ పారాయణ చేస్తారో వారికి అనేక రకాలైనటువంటి శుభములు కలుగుతాయి. జాతకపరమైనటువంటి దోషాదులు తొలగిపోతాయి. ఎందుకంటే సూర్యుడి దగ్గరే విద్యను అభ్యసించినటువంటి ఆంజనేయ స్వామి వారికి చక్కగా అనేక రకాలైనటువంటి గ్రహ దోషాలను నివారించగలిగేటువంటి శక్తి ఉంటుంది. రాహునే ఒక కాలుతో తరినటువంటి వాళ్ళు, శనేశ్వరుణ్ణి చెరసాల నుండి కాపాడి ఈయన యొక్క భక్తుల్ని, రాముడి యొక్క భక్తుల్ని శని పీడించకుండా చేసినటువంటి వాళ్ళు. అటువంటి ఆయన యొక్క అనుగ్రహం పొందితే జాతక దోషాలు ఏమీ చేయవు. అంతేకాకుండా జీవితంలో అనేక రకాలైనటువంటి శుభములు జరగాలి అంటే ఈ హనుమాన్ పంచవక్త్ర వ్రతాన్ని చేసినటువంటి వారికి అది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ రోజును వదిలిపెట్టకండి. ఈ దశమి నుండి అమావాస్య వరకు సుందరకాండ పారాయణ చెయ్యండి. ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మే నెల 12వ తారీఖు అత్యంత శక్తివంతమైనటువంటి రోజు. మన జీవితాన్ని మలుపు తిప్పేటువంటి రోజు. జాతకపరమైనటువంటి అనేక రకాలైనటువంటి దోషాదులతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకి విముక్తి లభించేటువంటి రోజు. జాతక దోషాలని లేదా కర్మ సంబంధమైనటువంటి దోషాలను సైతం తొలగించగలిగేటువంటి రుద్రాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు ఈ భూలోకం మీద అవతారాన్ని ప్రారంభించినటువంటి రోజు హనుమత్ జయంతిగా చెప్తారు. ఈ హనుమత్ జయంతి రోజున ఎవరైతే హనుమాన్ పంచవక్త్ర వ్రతాన్ని చేస్తారో, అనగా ఈ దశమి తిథిన మొదలుపెట్టి అమావాస్య వరకు ఉండేటువంటి 5 రోజుల పాటు ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటుంది. కలియుగంలో శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి దైవాల్లో దత్తాత్రేయ స్వామి వారు, ఆంజనేయ స్వామి వారిని ప్రత్యేకించి చెప్తారు. చాలా మందికి సందేహం ఉంటుంది, హనుమత్ జయంతి అనేక రకాలుగా జరుపుతూ ఉంటారు కదా, ఏది ప్రామాణికం అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. పరాశర సంహితలో చెప్పినటువంటి విధానంలో వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి రోజున ఆంజనేయ స్వామి వారు అవతార స్వీకారం చేశారు, భూమి మీద ఆవిర్భవించారు. ఇక్కడికి 5వ రోజు అంటే పుట్టిన తర్వాత 5వ రోజు అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉండగా ఈయన సూర్యుణ్ణి ఒక పండుగ భావించి సూర్యమండలానికి ఎగిరి ఆ సూర్యుణ్ణి మింగబోతూ ఉన్నటువంటి రాహువుని సైతం ఒక తన్ని రాహువు పారిపోయేలా చేసి సూర్యుడిని మింగేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి కాల ప్రమాణాలు, యుగ ప్రమాణాలను బట్టి పరాశర సంహితలో చెప్పినటువంటి విధానంలో ఈ వైశాఖ కృష్ణపక్ష దశమి తిథియే ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదినంగా మనం భావించవచ్చును. ఎవరైతే ఈ దశమి తిథిని ప్రారంభం చేసి అమావాస్య వరకు 5 రోజుల పాటు ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రాలని లేదు మరీ ముఖ్యంగా సుందరాకాండ పారాయణ చేస్తారో వారికి అనేక రకాలైనటువంటి శుభములు కలుగుతాయి. జాతకపరమైనటువంటి దోషాదులు తొలగిపోతాయి. ఎందుకంటే సూర్యుడి దగ్గరే విద్యను అభ్యసించినటువంటి ఆంజనేయ స్వామి వారికి
చక్కగా అనేక రకాలైనటువంటి గ్రహ దోషాలను నివారించగలిగేటువంటి శక్తి ఉంటుంది. రాహునే ఒక కాలుతో తన్నినటువంటి వాళ్ళు, శనేశ్వరుణ్ణి చెరసాల నుండి కాపాడి ఈయన యొక్క భక్తుల్ని, రాముడి యొక్క భక్తుల్ని శని పీడించకుండా చేసినటువంటి వాళ్ళు. అటువంటి ఆయన యొక్క అనుగ్రహం పొందితే జాతక దోషాలు ఏమీ చేయవు. అంతేకాకుండా జీవితంలో అనేక రకాలైనటువంటి శుభములు జరగాలి అంటే ఈ హనుమాన్ పంచవక్త్ర వ్రతాన్ని చేసినటువంటి వారికి అది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ రోజును వదిలిపెట్టకండి. ఈ దశమి నుండి అమావాస్య వరకు సుందరకాండ పారాయణ చెయ్యండి. ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.